హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూసినట్లు మా గణపతి సెలబ్రేషన్స్, మా ఇంట్లో మేము గణపతి పూజ ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో చూపించేస్తానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ గణపతికి దండ కుట్టడంతో స్టార్ట్ చేసామండి. అమ్మమ్మ అయితే దండ కుడుతున్నారు, నేను పువ్వులు అవి కట్ చేసి హెల్ప్ చేస్తున్నాను. దండ అయిపోయిందండి ఫైనల్గా. చాలా పెద్దది కదా, ఓన్లీ గణపతికే కాదు మిగతా దేవుడి పటాలన్నిటికీ కూడా మేము ఆ దండని యూజ్ చేస్తాం. ఇక్కడేమో గారెలు రుబ్బడానికి పిండి పెట్టుకుంటాం ముందు రోజే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న గణపతి అయితే మా అల్కాపూర్ టౌన్షిప్ ఏరియా మొత్తానికి ఈ గణపతిని అందరూ, అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కలిపి పెడతారండి. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ పెడతారు, చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఈ గణపతి వీడియో అయితే నేను వేరే సెపరేట్ వ్లాగ్లో పెడతాను. ఇక్కడ చూడండి, డెకరేషన్ కూడా ఎంత బాగా చేస్తారంటే రోడ్ మొత్తం లైటింగ్స్ పెడతారు, చాలా బాగుంటుంది. వేరే వ్లాగ్లో నేను కంపల్సరీ చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. అమ్మమ్మ పొద్దున్నే లెగ్సి ఆల్రెడీ పిండి వంటలు అన్నీ స్టార్ట్ చేసేసారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కూడా. నేనైతే ఇక్కడ వంటగదిలో ఆల్రెడీ అమ్మమ్మ అన్నీ చేస్తున్నారు కాబట్టి నేను బయటన డెకరేషన్ ద్వారబంధాలకు అవి పువ్వులు పెట్టడం, మామిడాకులు పెట్టడానికి అవి నేను వెళ్ళిపోయాను. ఇంకా పూజ గది క్లీన్ చేసి కొంచెం పువ్వులు అవి కూడా డెకరేట్ చేశాను. ఇక్కడైతే అమ్మమ్మ 5 రకాల ప్రసాదాలు చేశారండి గణపతి కోసం. నేనైతే ఇక్కడ ద్వారబంధానికి పువ్వులు పెట్టేస్తున్నాను. మా ద్వారబంధం కొంచెం పెద్దదే, సో ఎక్కువ పువ్వులే పడతాయి. సో ఇక్కడ ద్వారబంధం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఫైనల్ అవుట్పుట్? బాగుందా? ఆబ్వియస్గా బాగుండాలి, నేను కదా చేశాను. తగ్గించుకుంటే మంచిది. కూడా పువ్వులు పెట్టేశాను నేను ద్వారబంధానికి. ఇట్లా ఇక్కడైతే ఇలా అన్ని పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ ఇలాగా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాము, ఏది మర్చిపోకుండా. మా బుజ్జి గణపయ్య బాగున్నారు కదండి, చాలా బాగున్నారు. ఇక్కడైతే ఆల్రెడీ మా హస్బెండ్ పాలవెల్లి కట్టేసి పాలవెల్లికి ఫ్రూట్స్ అవి పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మమ్మనేమో గణపతికి డెకరేషన్ అవి చేస్తున్నారు. చాలా బాగుంది కదా, పత్రి అవి పెట్టిన తర్వాత వెళ్తే ఆ అందమే మారిపోతుంది. అసలు ఎంత బాగున్నారో గణపయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ద్వారబంధాలకు అవి కొంచెం మామిడాకులు పెట్టి ఇలా పువ్వులు అవి పెట్టేస్తున్నాను ఇంట్లో. నేనైతే రెడీ కూడా అయిపోయాను, పూజకి అన్నీ సెట్ అయిపోయి సిద్ధమైపోయి నెక్స్ట్ కాసేపట్లో మా పూజ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇలాగ అమ్మమ్మ నేను కూర్చొని తర్వాత తాతయ్య, మా హస్బెండ్, మా బాబు అందరూ వచ్చిన తర్వాత పూజ అయితే ఇలా స్టార్ట్ చేస్తాము దీపారాధనతో. చాలా అంటే చాలా బాగా జరిగిందండి మా గణపతి పూజ. ఎవ్రీ ఇయర్ ఇంతే బాగా జరుగుతుంది, ఇంతే అద్భుతంగా ఉంటుంది. ఇయర్కి ఇంకా బాగా జరగాలి, ఇంకా మంచిగా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరి ఇంట్లో కూడా పూజ చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. మీ పూజ ఎలా జరిగిందో నాకు కమెంట్స్లో అయితే తెలియచేయండి. అసలు మీరైతే ఎవరు కామెంట్స్ చేయట్లేదండి. దయచేసి మీ ఏమనుకుంటున్నారో మా వీడియో చూసి కమెంట్స్ అయితే పెట్టండి, ఎందుకంటే దాని ద్వారానే మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది మీరైతే మాకు హెల్ప్ చేయండి. మీరు చెప్పిన సజెషన్స్తో అయితే మేము కంపల్సరీ ఫాలో అయ్యి చేస్తాము. మా పూజ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. మా గణపతి చాలా బాగున్నారు కదా. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత అందరం దండం పెట్టేసుకొని నెక్స్ట్ చిన్న స్మాల్ సైజ్ ఫోటోషూట్ అయితే చేసుకున్నామండి. ఎందుకంటే ప్రతి పూజకి, ప్రతి పండగ తర్వాత చిన్న ఫోటోషూట్ అయితే మ్యాండేటరీ కదా. అలానే ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫోటోషూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ పిక్చర్స్ అన్నీ అవే, ఒకసారి చూసేయండి. ఎలా ఉన్నాయో చెప్పండి కమెంట్స్లో ఫొటోస్ అన్నీను. సో ప్రతి పండగకి అయితే ఇట్లా మ్యాండేటరీ మాకు కూడా ఫోటోషూట్. అందరూ తీసుకుంటారు కదా, మేమైతే కొంచెం ఎక్కువ తీసుకుంటాం అనుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్స్లో అయితే చెప్పండి. మా ఫోటోషూట్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మా పూజ అయిపోయిన తర్వాత కిందన మా అపార్ట్మెంట్, మా కమ్యూనిటీలో మా గణేష్ అండి, ఎంత బాగున్నారో చూసారా గణేష్. ఇక్కడ కూడా ఆఫ్టర్నూన్ పూజ స్థాపన చేశారండి. అయితే మేము ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పూజలో కూర్చోలేదు. నెక్స్ట్ వేరే డే చేయించుకున్నాం పూజ. ఆ పూజ క్లిప్ కూడా నేను వేరే బ్లాగ్లో అయితే మీకు యాడ్ చేస్తాను. మా గణపతిని అయితే అదే రోజు ఈవినింగ్ నిమజ్జనం చేసేసామండి. అంటే ఉంచుకోవచ్చు ఎక్కువ రేసు, కాకపోతే మళ్ళీ డైలీ పూజ చేయాలంటే కష్టం కదా. అందుకని మేము అదే రోజు ఈవినింగ్
గణపతిని అయితే నిమజ్జనం చేసేసాము. మేమైతే మా ఓన్గా సొంతంగా ఇలా కార్ మీద మా బాబు చాలా గోల పెట్టాడు, నేను పట్టుకుంటాను గణపతిని అని. సో ఇలాగ సరదాగా తీసుకెళ్తుంటే ఎంత బాగుందండి. జనరల్గా పెద్ద పెద్ద గణేష్లందరినీ ఊరేగిస్తూ తీసుకెళ్తారు కదా ఆనందంగా, అది ఎంత బాగుంటుంది సెలబ్రేషన్ చూడడానికి. అలానే మా గణేష్ని కూడా మా చేతులతో మేము నిమజ్జనం చేయడానికి మేమే ఎలా కార్ పైన పెట్టుకొని తీసుకెళ్తుంటే అందరూ చూసారండి. గణేష్ని చూసి అందరూ దండం పెట్టుకున్నారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అదే కదా ఇంపార్టెంట్, గణేష్ని ఊరేగించేదే అందరు కదా. అందరూ గణేష్ని చూడాలి, దండం పెట్టుకోవాలి, ఆయన దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటాం కదా. మేము కూడా ఇలా అలానే తీసుకెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది మా చేతులతో మేము అలా చేస్తుంటే. ఇక్కడ వచ్చేసి తీసుకువెళ్ళి గణేష్ని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకువెళ్ళిపోయాము. మా బాబు అయితే తన లోపలికి వెళ్ళి గణేష్ని నిమజ్జనం చేసేస్తా అన్నాడు, కానీ ఇక్కడ ఒప్పుకోలేదండి వాళ్ళు. కాబట్టి మేము 3 సార్లు ఇట్లా గణేష్ని ముంచి తీసి ఇస్తే ఆయనకి లాస్ట్లో ఆయనే నిమజ్జనం చేసేసారు. సో ఇక్కడితో అయితే మా గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా జరిగింది మా గణేష్ నిమజ్జనం కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి. సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్ అని చూస్తున్నారా? ఆల్రెడీ ఈ టెంపుల్ అయితే మీకు ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించాను, గుర్తుండే ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అండి, GPRA క్యాంపస్లోని. సో టెంపుల్లో అన్ని పూజలు జరుగుతాయి. ఇంకా ఎవ్రీ ఫెస్టివల్కి మ్యాండేటరీగా అయితే మేము ఇక్కడికి వెళ్తాము. సో గణపతి పూజకి వెళ్ళకుండా ఎలా ఉంటాము. సో ఈవినింగ్ గణపతి స్థాపన పూజకి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అందరం అలా నిలబడి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడైతే ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయింది. చూడండి గణపతి ఎంత అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు కదా. పూజ స్టార్ట్ అయిపోయింది. దీపారాధనతో అయితే పూజ స్టార్ట్ చేసేసాము. దీపారాధన చేసి అందరం ఇలా కూర్చున్నాము. ఇక్కడ పూజారులు వచ్చి ఆచమనం అది చేపించి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కూడా మా పూజ చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఆ గణపతి దీవెనలు మీ అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఎంత బాగా జరిగిందో ఆ దేవుడు ఆశీస్సులుతో, ఆ పూజారి దీవెనలతో అందరి ఆశీస్సులతోనే మాకు పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా గడిచింది మాకు. ఇక్కడైతే నేను మెయిన్ గణపతికి అంటే గుడిలో ఉండే గణపతికి దండం పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటారండి ఈ గణపతి కూడా. యాక్చువల్లీ చిన్న గణపతి ఉండేవారు ఒకప్పుడు. ఆయన దీవెనలు ఉండడం వల్ల ఇప్పుడు పెద్దగా ఆయనకి గుడి కూడా కట్టగలిగారు అక్కడ. ఇక్కడతో అయితే మా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.